జనాభాలో 56% ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ కోటాలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం హన్మకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ మాట్లాడుతూ జనాభాలో 10% ఉన్న అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించుకొని అన్ని రంగాల్లో శాస్త్రీయంగా బీసీలను అణగదొక్కాలని మండిపడ్డారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు మాత్రం అగ్రవర్ణ పార్టీ జెండాను మోసే కార్యకర్తలుగా ఓట్లు వేసే యంత్రాలుగా మిగిలిపోతున్నారని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మొదటి నిరసన ప్రదర్శన అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గాల్లో బీసీ జేఏసీ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ మరియు పూలే సెంటర్లో మౌన దీక్ష ద్వారా నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ బీసీల పట్ల సరిగా పనిచేయట్లేదు. ఈరోజు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి కేంద్రాన్ని పంపితే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దాన్ని ఆమోదించకుండా బీసీలు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి రాష్ట్రంలో 2,50,00,000 బీసీల ఆకాంక్ష ఈరోజు మేమెంతో మాకంతా మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్ అని చెప్పి మేము అనేక సంస్థలకు ఉద్యమాలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో బీసీల కోరిక మేరకు రాష్ట్రంలో బీసీల గణాంకాలు తెలియజేసి 56% బీసీలు ఉన్నారని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి అనుకూలంగా రిజర్వేషన్ ఇవ్వడంలో సక్సెస్ కావట్లేదు. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మేము 42% స్థానిక సంస్థలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో దాని మీద కట్టుబడి ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్షాలను ఢిల్లీ కేంద్రంగా తీసుకెళ్లి అక్కడ ఉద్యమాలు చేయడానికి సహకరించాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాష్ట్రపతి ప్రధాని మోడీ మీద ఒత్తిడి చేసి ఖచ్చితంగా తమిళనాడు తరహాలో ఎలా అయితే రిజర్వేషన్ సాధించుకున్నారో ఆ తరహాలో రాష్ట్రంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. మీతో మేము ఉంటాం. ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వానికి మద్దతు చెప్తున్నాం. మాకు మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు మేము కోరుతున్నాం. మాకు రిజర్వేషన్ల మీద ఎవరైతే సానుకూలంగా ఉంటారో వారినే వారింట మేము ఉంటామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి నవంబర్ 2వ తారీఖు రోజు బీసీ జేఏసీ తెలంగాణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని సెంటర్లో మౌన దీక్ష ద్వారా నిరసన తెలుపుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ కేంద్రంగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి శ్రీకారం చుడుతున్నారు. ఇది మొదటి దశలో మొదటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ఉధృతంగా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు దిగొచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ జేఏసీ వరంగల్ జిల్లా చైర్మన్.